कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. ఈ మధ్య ఒక ఫంక్షన్లో ఓ మిత్రుడు కలిసి మైసూర్ పాక్ స్వీట్ చూపెట్టి ఎవరో మైసూర్ పాక్ అంటుంటే ఇంకా మైసూర్ పాక్ అంటావా దీన్ని అన్నాడు. నాకు నిజంగా అర్థం కాలే సడన్గా. నేను అనుకున్నాను మైసూర్ పాక్ అంటే అందులో పాక్ అనే పదం ఉంది కనుక ఆ పదాన్ని ఉచ్చరించడం మనకు ఇష్టం లేదు కనుక దీన్ని మైసూర్ శ్రీ అనాలి అని చెప్పి నాకు చెప్పాడు. సో తర్వాత చూస్తే ఆశ్చర్యం వేసింది. నిజంగానే జైపూర్లో మైసూర్ పాక్ మోతీ పాక్ అనే 2 స్వీట్ల పేర్లు మార్చి మైసూర్ శ్రీ మోతీ శ్రీ అని పేరు కూడా మార్చారు. సో దీనికి మరి నేను అనుకున్నట్లు పాక్ అన్న పేరు వచ్చిన దానికి కారణం కాదని ఈరోజు ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యాసం చదివాను. మీకు నెదర్లాండ్స్లో ఒక యూనివర్సిటీలో భారతీయ భాషా శాస్త్రం చెప్పేటువంటి ప్రొఫెసర్ అభిషేక్ రాసిన వ్యాసంలో ఆయన చెప్పింది ఏంటి, దీనికి కారణం ఏంటి అనేది ఆయన ఆసక్తిగా ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఇలా పేరు మార్చడానికి కారణము పాక్ అంటే పర్షియన్లో సాక్రెడ్ పవిత్రము అని మీనింగ్ అనుకుని పేరు మార్చారు. కానీ వాస్తవంగా ఆ పేరు మైసూర్ పాక్ అని ఎక్కడి నుంచి వచ్చిందంటే పాక్ అంటే సాంస్క్రిట్లో కుక్డ్ అంటే వండబడింది అని అర్థము అని. ఒక సాంస్క్రిట్లోనే కాదు అనేక ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంక్లూడింగ్ కన్నడలో కూడా పాక్ అంటే వంటకము వండడము అని మీనింగ్ వస్తుంది అని ఆయన రాశాడు. నేనేమి భాషా శాస్త్ర పండితుని కాదు కనుక ఐఎమ్ జస్ట్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఆన్ మైసూర్ పాక్ నేమ్ చేంజ్. ఈ టీచర్స్ ఇండిక్ లాంగ్వేజెస్ ఇన్ నెదర్లాండ్స్. సో అంటే పాక్ అంటే వంటకము వండడము అనే మీనింగ్ కాదు, పాక్ అంటే పర్షియన్ వర్డ్ అనే మీనింగ్తో ఆ పేరే మార్చేశారు. ఎందుకంటే మైసూర్ పాక్ అంటే బహుశా మరి దాని ఆరిజిన్ కన్నడలో ఉండొచ్చు, ఉందని అందాం. లేకపోతే కమలాసన్ ఎదుర్కొన్నట్లు మనం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్య రసగుల్లా గురించి బెంగాల్ ఒడిస్సా వాళ్ళు పెద్ద యుద్ధమే చేశారు. ఎందుకంటే మన దేశంలో ఈ భాష అనేది చాలా ఎమోషనల్ ఇష్యూ. ఈ మధ్య కమలాసన్ తమిళ్ ఆరిజిన్ కన్నడకు తమిళ్ నుంచే పుట్టింది అంటే ఆయన తగ్ లైఫ్ సినిమానే కర్ణాటకలో ఆడకుండా జరిగింది. ఈవెన్ హనుమంతుడు పుట్టిన స్థలం ఏది అని తెలుగు కన్నడ ఇలా చాలామంది పెద్ద ఘర్షణే జరుగుతుంది. సో కిష్కింద కర్ణాటకలో ఉంది కనుక హనుమంతుడు అక్కడే పుట్టాడని కొందరు, లేదు మా 7 కొండల్లో ఒకటైన అంజనాద్రిపై పుట్టాడని మనము, ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. సో బట్ ఏదైనా పేరు గురించి ఇంత పంచాయతీ ఎందుకు అని ఇప్పుడు ఈ మధ్య కరాచీ బేకరీ పేరు చూసి భారత్ పాక్ల ఘర్షణ నేపథ్యంలో కరాచీ బేకరీ పైన అటాక్ కూడా జరిగింది. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కరాచీ బేకరీ అని దానికి పేరుంది, కానీ అది ఆ బేకరీ స్థాపించింది ముస్లింలు కారు. ఒక పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన సమయంలో 1947లో పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు భారత్కు వచ్చారు. అలా వచ్చిన ఒక సింధీ నేపథ్యం ఉన్న హిందూ ఫ్యామిలీ కరాచీ బేకరీని ప్రారంభించారు. సింధీ ఇప్పుడు ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు కూడా అలా పార్టీషన్ నుంచి అక్కడి నుంచి ఇటు వచ్చిన వాళ్ళే. సో అందువల్ల దాన్ని ప్రారంభించింది ఒక హిందూ ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీ కరాచీ నుంచి మైగ్రేట్ అయ్యారు కనుక దాని పేరు కరాచీ బేకరీ అని పెట్టి ఉండాలి. కానీ అది కరాచీ బేకరీ కనుక దాని ఓనర్ దాన్ని స్థాపించింది ముస్లింలని భావించి దానిపైన పెద్ద ఎత్తున నిరసన కూడా తెలబడింది. అందువల్ల మనకు పేర్లతోనే మొత్తం ప్రపంచం అర్థం కాదు. సో పేరు ఏది ఉంది అన్నది అంత ఎమోషనల్ అంశంగా మారిపోయి ఆఖరికి మైసూర్ పాక్ మనకు ఏళ్ల తరబడి నోరూరించేటువంటి మధురమైన మైసూర్ పాక్ పేరును కూడా మార్చుకొని మైసూర్ శ్రీ అని నిజంగా అనాలా? పాక్ అంటే పాకిస్తాన్ అని ఎందుకు స్ఫురించాలి? ఒకవేళ స్ఫురించిన పాకిస్తాన్ నమిలి తింటున్నామన్న ఆనందం కూడా పడచ్చు కదా. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్లో అదే పని చేశాం కదా. పాకిస్తాన్ను
మన ఎయిర్ ఫోర్స్ మన బ్రహ్మోస్ మిసైలు పాకిస్తాన్ నమిలి తినేసింది. బహుశా మనం కూడా అలా మైసూర్ పాక్లో ఉన్న పాక్ను కూడా నమిలి తింటున్నామన్న సంతృప్తి కూడా పడవచ్చు. సో నేను ఇప్పుడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ భాషా శాస్త్రవేత్త రాసిన దాన్ని ఉదహరించిన, ఎందుకంటే అది పర్షియన్ వర్డ్ అనుకొని మనం దాన్ని మార్చుకుంటే మన సంస్కృత పదాన్ని మనం మార్చుకున్న వాళ్ళమవుతాం. ఎందువల్ల పక్వము అనేది మనకు తెలుగు మన తెలుగులో కూడా వాడతాం. సో అందువల్ల పక్వానికి వచ్చినాక అంటాం. అంటే అదొక ప్రాసెస్ ఆఫ్ కుకింగ్లో ఒక స్టేజ్. ఈ పండును కూడా పక్వానికి వచ్చినాక అంటాం. సో అందువల్ల మనము పేర్లు, ఇప్పుడు హైదరాబాద్ అనే పేరు మన దేశంలో ఉందా? పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ అనే సిటీ ఉంది అని చెప్పి మన హైదరాబాద్ను ధ్వంసం చేసుకోలేం కదా. కరాచీ పేరున్నందుకు కరాచీ బేకరీని ధ్వంసం చేసుకుంటే మన హైదరాబాద్ అని పేరు పాకిస్తాన్లో కూడా ఉంది కనుక మన హైదరాబాద్ను కూడా ధ్వంసం చేసుకోలేం కదా. సో అందువల్ల భారతదేశము పాకిస్తాన్ ఒకప్పుడు కలిసి ఉన్న దేశము. అందువల్ల ఇలా కల్చరల్ లింకేజెస్ అనివార్యంగా ఉంటాయి. అందువల్ల దానికి కమ్యూనల్ కలరో లేకుంటే విద్వేష రూపమో ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వీ నీడ్ నాట్ బి వీక్. ఎందుకంటే ఒక వేల సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో బతికిన వాళ్ళు కదా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా. సో అనివార్యంగా కల్చరల్ రూట్స్లో ఎక్కడో కామనాలిటీ ఉంటుంది. దాన్ని మనము మనకు శత్రుత్వం పాకిస్తాన్ సైన్యంతో, పాకిస్తాన్ జిహాదీ శక్తులతో, వాళ్ళకు ఊతమిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వంతో, ప్రజలందరితో మనకు శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు కదా. సో మన శత్రుత్వము భారతదేశ పైన తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దుర్మార్గుల పైన. సో మన శత్రుత్వము పాకిస్తాన్లో ఉన్నారు కదా అని బెలూచీలను శత్రువులుగా చూడం కదా. సో అందువల్ల లెట్ us బీ క్లియర్ ఆన్ అవర్ హూ ఈజ్ అవర్ ఎనిమీ. మన ఎనిమీ తీవ్రవాదం, మన ఎనిమీ జిహాదీ శక్తులు, మన ఎనిమీ ఇస్లామిక్ టెర్రర్, మన ఎనిమీ పాక్ ఆర్మీ, మన ఎనిమీ పాక్ ప్రభుత్వము. అంతే తప్ప మన ఎనిమీ ప్రజలు, సంస్కృతి, పేర్లు, ఊర్లు అన్నీ మన శత్రువులు కాదు. సో అందువల్ల లెట్ us హ్యావ్ మైసూర్ పాక్ పేరు మార్చుకోవడం ఆధారంగా నా అభిప్రాయము, పేరు ఏదన్నా దాని రుచి ఏమీ మారదు. అది మైసూర్ శ్రీ అన్నా, మైసూర్ పాక్ అన్నా. కానీ ఎవడో పనికిమాల పాకిస్తాన్ కొరకు మనం పేర్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనేది నా ప్రశ్న.